క్రీస్తు యేసునందున ప్రియమైన దేవుని బిడ్డలారా, అభిషక్తుడు సర్వశక్తిమంతుడు లోక పాప భారం మోసిన మనకు విడుదల విమోచన కలగజేసిన మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానమైన అద్భుతమైన ఆత్మీయ కార్యం ప్రేమతో ఆహ్వానించి ఎలా ఉన్నారా దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? మనము ఈ లోకంలో యాత్రకు వచ్చాము, అంటే మనం యాత్రికులం. దేవుడు ఈ యాత్ర జీవితంలో మనల్ని ఇజ్రాయేల్ ప్రజలుగా ఏ విధంగా మన పితరులను ఆ యొక్క ఫరో సైన్యం నుంచి విడిపించి విమోచించి మనకు రక్షణ, ఒక నిరీక్షణ, ఒక ఉజ్జీవము, ఒక జీవితం అనుగ్రహించిన దేవుడే మన దేవుడు. ఆయా పరిస్థితులు మనం ఏ విధంగా జీవించాలంటే దేవుని చిత్తానుసారంగా జీవించాలి. పాపానికి తావేయకుండా, సైతాన్ యొక్క ఆలోచనలకు, పాపిష్టి ఆలోచనలకు, లోక పాపములకు మనం తావేయకుండా పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా మనము దేవుని అనుసరించి దేవుని పోలిక చొప్పున మనము ఈ లోకంలో జీవించవలసిందిగా దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. అంటే ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను, మనకు అనుగ్రహించిన ఆయన ప్రేమను క్రియలో చూపించడమే క్రీస్తు ప్రేమ, క్రీస్తు జీవితం. ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన అద్భుతమైన వాగ్దానం అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హిజ్కియా గారు మరి ఆ యొక్క రాజుగా పరిపాలన సమయంలో దేవుడు హిజ్కియాను శిక్షిస్తాడు. అంటే మరణమైన రోగము, కుష్టివ్యాధి కలగచేసి నువ్వు మరణిస్తావని చెప్పేసి యెషయా ద్వారా మరి హిజ్కియా తెలియజేయడం ద్వారా హిజ్కియా లోబడతాడు. దేవునికి లోబడడం ద్వారా గొనపట్ట కట్టుకొని దేవుని సన్నిధానంలో ఆయన చేసిన పరిచారాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడు ప్రతిమలాడుకోవడం ద్వారా దావీదు దేవుడేంటి యెహోవా సెలవిచ్చిన విధంగా యెషయా ద్వారా మరలా నేను నీ కన్నీరు విడిచి నేను చూసి నీ ప్రార్థన ఆలకించి మరలా ఆయనకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినాడు. అంటే ఈ విధంగా దేవుడు తన బిడ్డల పట్ల కరుణ, శిక్షించేది ఆయనే, రక్షించేది ఆయన. అంటే దేవుని మాట వినకపోవడం వల్ల, దేవునికి లోబడపోవడం వల్ల, దేవుని మనం వ్యతిరేకించడం వల్ల, దేవుని యందు భయభక్తి జీవించకపోవడం వల్ల దేవుడు ఆయా సందర్భాల్లో మనల్ని కొన్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనము విజయం కలిగి, ధైర్యం కలిగి ఎదుర్కొని నిలబడితే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని ఏ విధంగా ఆశీర్వదించిండో నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. హిజ్కియా అతను రాజు అని చెప్పేసి యెషయా మాట త్రోసిపుచ్చలే, గ్రహించి లోబడిండు, తప్పును తెలుసుకున్నాడు, క్షమాపణ కోరిండు. అదేవిధంగా కన్నీరు విడిచి ఆయన సంఘంలో ప్రార్థించగా ఆయన దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన మరణాన్ని తప్పించిండు. నీ జీవితం కూడా నువ్వు పలుమార్లు ఈ లోకమైన పాప బంధకములలో, ఈ లోక మద్యం బానిసకి, చెడు అలవాట్లకు, పాన్పరాకులు, గుట్కాలకు, వ్యభిచార జీవితము, దొంగతనము, ఇలాంటి ఈ లోకమైన దేవునికి ఆయాసకరమైన అనేక పాపములు చేసి నువ్వు నలిగిపోయి విసిగిపోయి మరి అనేక ఇబ్బందులు పడుతున్నావేమో. కానీ నువ్వు ఈరోజు దేవుడు నువ్వు ప్రార్థన చేయనేలా, అంటే దేవుడు నీ దేవుని ఎదుట నీ పాపములు ఒప్పుకునేలా, నువ్వు చేసిన పొరపాట్లు, నువ్వు చేసిన తప్పిదములు, నువ్వు అనుభవించిన పాత రోజు జీవితాన్ని దేవుని ఒప్పుకొని విడిచిపెట్టినలా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాను వాగ్దానం ఇస్తాడు. హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు సంపూర్ణమైన విడుదల, నీ యొక్క నూతన సృష్టిగా మారుస్తాను అంటున్నాడు. హిజ్కియాని మరణాన్ని తప్పించాడు, నీ పాపములు క్షమించే దేవుడు. నీ అతిక్రమం, నీ దోషములు, సంకటములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని తన రక్తం ద్వారా, ఎర్రని రక్తం నీ పాపములు ఎర్రగైనప్పటి తన యొక్క రక్తం ద్వారా హిమము కన్నా తెల్లపరిచి నీ జీవితాన్ని పరిశుద్ధపరుస్తాను. ప్రియా సహోదరి సోదరుడా, దేవుడు మాట ఏంటంటే నీవు కన్నీరు విడుచుట, నువ్వు ఈ గత కాలం అనేకమైన పాపబంధకం నుంచి దేవునికి మొరపెడుతున్నావేమో, దేవునికి దూరం అయిపోయాము, ఆత్మీయులు పడిపోయిన స్థితిలో ఉన్నవేమో, సంఘానికి దూరపోయి ప్రార్థన జీవితానికి, వాక్యం చదవలేక ఇట్లాంటి బలహీనత దేవునికి ఆయాసకరంగా జీవించావేమో. కానీ నువ్వు దేవునికి మొరపెట్టినలా, నువ్వు కన్నీటి ప్రార్థన చేసినలా హిజ్కియాను రక్షించిన దేవుడు నిన్ను రక్షిస్తాడు. హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. హిజ్కియా మరణం తప్పించి 17 సంవత్సరాలు ఆయుష్నిచ్చి ఏ విధంగా మరి పరిపాలన, అభివృద్ధి, ఆశీర్వాదము కలగజేసినాడు, నీ జీవితం కూడా అభివృద్ధి, ఆశీర్వాదము, సమాధానం, నెమ్మది కలగజేస్తాడు. ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సోదరుడా, మన జీవితంలో ప్రార్థన జీవితం కలగ, పతనమైన పాత రోజు జీవితాన్ని విడిచిపెట్టి నీ అతిక్రమములు దాచిపెట్టుకున్న వాడు వదిలిపెట్టి దేవునికి కనికరం పొందుకొని, హిజ్కియా ఏ విధంగా కనికరం పొందుకున్నావు, నీ పాప భారంను తొలగించే దేవుడు నీకున్నాడు. నీ యొక్క మరణం తొలగించే దేవుడు ఉన్నాడు. నువ్వు మరణ పడుకున్నప్పుడు నువ్వు విశ్వాసం కలిగి దేవుడికి నువ్వు ప్రార్థించి కన్నీటి ప్రార్థించిన వల్ల నీ సమస్యకు పరిష్కారం ఉంది, నీ మరణానికి పరిష్కారం ఉంది, నీ రోగానికి పరిష్కారం ఉంది, నీ కుటుంబానికి పరిష్కారం ఉంది, నీ వ్యాపారానికి పరిష్కారం ఉంది.
అన్ని విధాలుగా దేవుడిని సంరక్షించి కాపాడి నిన్ను సురక్షితంగా, సంతోషంగా, ఆరోగ్యవంతుడిగా, బలవంతుడిగా దేవుని దీవించి ఆశ్రయించబోతున్న ప్రియ సహోదరి సోదరుడా, జ్ఞాపకం చేసుకొని ప్రార్థన జీవితం కలిగి ఉండండి. దేవుని యందు విశ్వాసం కలిగి పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతనగా యేసుక్రీస్తు వారు నమ్మి బాప్తిసం పొంది ఆయన నీతిని రాజుని వెతకండి. సమస్తం దేవునికి అనుగ్రహిస్తాడు. ఈ యొక్క అద్భుతమైన వాగ్దానం మన గురించి దేవాదేవుని థ్యాంక్స్ చెప్పి ఈ వాగ్దానం మనందరి జీవితంలో మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తండ్రి, ఉదయకాల సమయంలో నీ ప్రియబిడ్డల తండ్రి కన్నీటితో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి అయ్యా. అయ్యా, నువ్వు విత్తబడి ప్రతి ఒక్క వాక్యాన్ని ప్రభావ ఈ యొక్క వాగ్దానం ప్రతి కుటుంబంలో నెరవేర్చండి అయ్యా. ఏ రోగంతో బాధపడుతున్నాడో, ఏ వ్యాధితో బాధపడుతున్నాడో, ఎటువంటి స్థితులు ఉన్నారో, ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నారో, ఏ శోధన ఎదుర్కొంటున్నారో, కుటుంబ సమాధానం లేక, నెమ్మది లేక, ఆర్థిక స్థితిగతులు లేక అయ్యా తని అవమాన పాలై, నిందల పాలై, తన్ని ప్రవేశనైనా మరి అప్పుల సమస్య కూరుకుపోతూ, రోదన పడుతూ, వేదన పడుతూ, సమస్య నుంచి విడవలేక, విమోచించే వారు లేక కుమిలిపోతున్నారు అయ్యా. అయ్యా, వారి ప్రార్థన ఆలకించండి అయ్యా. ఇచ్చికాన్ని రక్షించి కాపాడిన దేవా, వారి ప్రార్థన సమాధానం దయచండి అయ్యా. వాళ్ళకి ప్రార్థనకు తండ్రి నువ్వే జవాబిచ్చండి. వాళ్ళ ప్రార్థన అంగీకరించి వారి ప్రతి ఒక్క బంధకం నుంచి విడిపించమని, వారి ప్రతి ఒక్క శాపం కొట్టివేయమని, ఏ కుటుంబం ఏ శోధకులు శోధిస్తున్నప్పటికీ తండ్రి ఏ సైతానికి శక్తులు లయపరిచి నీ యొక్క మహిమాన్ని పరిశుద్ధాత్మని కాచి కాపాడబడి దీవించి ఆశ్రయించి ఉదయకాల ప్రార్థన చేస్తున్న ప్రభావ రక్షణ లేని కూడా రక్షణ దయచేయండి. బలహీన బలపరచండి అయ్యా. ఆత్మీయ పడిబడి తిరిగి లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే నీ ప్రియబిడ్డలతో నీ వాగ్దానం చూస్తున్నారో, ఏ వారితో సూటిగా స్పష్టంగా మాట్లాడినావో వారు నీ లోబడి తండ్రి నీ వాగ్దాన్ని తండ్రి ప్రవేశించిన స్వసంతించుకొని ప్రార్థిస్తున్న ఒక జీవితంలో నీ పరిశుద్ధాత్మకార్యం జరిపించడం ప్రభావ. రక్షణ లేని కుటుంబాలు ప్రతి ఒక్కరి రక్షణ కలగజేయండి ప్రభావ. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం షేర్ చేసిన పిల్లల పట్ల తండ్రి, సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాల పట్ల ప్రభావ. అయ్యా, కామెంట్ చేసిన ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుద్ధాత్మకార్యం జరిపించి కాల దయచేయబడుచున్నాం తండ్రి. ఏ సమస్యలు ఉన్నా, ఏ పోరాటం ఉన్నా తండ్రి నీ కృప చేత, నీ యొక్క శక్తి చేత, నీ బలము చేత విడిపించి విమోచించి నీవే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి మందిరం గురించి ప్రార్థన చేయండి. ఈ యొక్క మినిస్ట్రీస్ని ప్రభు విస్తరించలాగున్నా మరి మీ ప్రార్థన చాలా ఎంతగానో అవసరము. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఇంకా అనేకమైన పరిచర్య చేయాలని మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని వ్యక్తిగత ప్రార్థన ప్రతిరోజు నన్ను ఈ కడవరి మిషన్ జ్ఞాపకం చేసి ప్రభుత్వం కోరుచు. ఈ కడవరి మిషన్ ప్రేమించి స్పాన్సర్ ప్రతి ఒక్కరికి మీ శుభాభివందనలు, మీ కుటుంబాన్ని దీవించి ఆశించిన కనుక ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో ప్రతి ఒక్కరు ప్రతిరోజు చూస్తూ ఆదరిస్తూ దేవుని యొక్క మరి మహిమ మీ కుటుంబాల పట్ల నిత్యం మునుగాక మీకే మా ప్రత్యేకమైన వందనములు. ఈ యొక్క సమయం ముందు దేవుడు మన జీవితం గొప్ప కార్యం జరిపిస్తాడు. ప్రతి ఒక్కరు విశ్వాసం కలిగి ప్రభు రాకడ సమయం ఉన్నాం కాబట్టి మెలుగుగా జీవించవలసిన ప్రభువును కూడా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యూ.